ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అమరావతిలో కీ రోల్ ప్లే చేసే ఒక రోడ్ అయితే తెలుసుకోబోతున్నారు. ఆ రోడ్ ఏంటి, ఎక్కడ కన్స్ట్రక్ట్ అయింది అండ్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ అవబోతుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అమరావతిలో ఒక ముఖ్యమైన రోడ్ అయితే ఉంది. ఆ రోడ్ గురించి తెలుసుకోబోతున్నారు. అండ్ అలానే ఈ రోడ్ ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయింది, ఎక్కడ పెండింగ్ ఉందనేది మ్యాప్ వీడియో చూస్తారు. అండ్ అలానే ఒక ముఖ్యమైన ప్లేస్ లోని మనకి ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కి ఇంకొక రోడ్ కన్స్ట్రక్ట్ అవుతుంది అండ్ ఒక రోడ్ కనెక్ట్ అవుతుంది. సో ఏ రోడ్ కనెక్ట్ అవుతుంది అండ్ అలానే అక్కడ మనకి ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎలా కన్స్ట్రక్షన్ జరిగింది అన్న విషయాలను కూడా మీరైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు అండ్ చూడబోతున్నారు. సో మరి మీకు ఈ రోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనైతే మ్యాప్ వ్యూలోకి వెళ్ళాలి. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. లెట్స్ గో. మ్యాప్ వ్యూలోకి వెళ్ళి మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన అమరావతిలో ముఖ్యమైన రోడ్డు. ఆ రోడ్డే అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రెడ్ లైన్లో కనిపిస్తుంది, ఇది మనకి ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఎల్లో కలర్ లైన్లో కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్. అది మీకు క్లియర్గా చూపిస్తాను రోడ్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది అనేది. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలో అయితే కొంచెం పెండింగ్ అయితే ఉంది. ఆ పెండింగ్ ఏంటంటే అక్కడ ఒక చర్చ్ అయితే ఉంది. సో ఈ చర్చ్ ఉండడం వల్ల ఈ చర్చిని తీసి ఇక్కడ మళ్ళీ రోడ్ అయితే వేయాలి. ఆల్రెడీ ఇక్కడ చర్చ్ ల్యాండ్ అక్విజిషన్ జరిగిపోయింది, చర్చిని కూడా పడగొట్టారు. సో ఇక్కడ ఎలాంటి వర్క్ జరిగిందనేది నేను తొందరలో చూపిస్తాను. కానీ ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అమరావతిలో ముఖ్యమైన మెయిన్ రోడ్ ఏంటనేది చూపించడమే నా ఉద్దేశం. సో అందువల్ల ఈ వీడియోలో మీకు మన అమరావతిలో ఉన్న ముఖ్యమైన రోడ్ని మీకు చూపిస్తున్నాను. సో అమరావతిలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్ని యూజ్ చేస్తాం. సో ఇది నేషనల్ హైవే 16 ఉంది కదా, ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో లేదో మనకు తెలియదు, బట్ ఇలానే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది నా అజంప్షన్ అనమాట. ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం 20 కిలోమీటర్లు ఉంది. ఈ 20 కిలోమీటర్లో మొత్తం ఈ విధంగా రోడ్డు వేస్తేనే 21 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి రోడ్డు అయితే ఇలానే ఉంటుంది. సో ఇది మొత్తం మనకి 18 కిలోమీటర్ల రోడ్డు. ఈ 18 కిలోమీటర్ల రోడ్డు కంప్లీట్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఈ రోడ్ని మనం కర్కట్ రోడ్ అంటాం. ప్రస్తుతం మనం అయితే కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి అలా మనం ముందుకు వచ్చి కర్కట్ రోడ్డు మీదుగా ఇలా ముందుకు వెళ్ళి వెంకటపాలెం ఉంది కదా, వెంకటపాలెం దగ్గర సీడ్ యాక్సిస్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనమైతే అమరావతిలోకి ప్రస్తుతం వెళ్తున్నాం. ఇందులో జరిగిన కొన్ని డెవలప్మెంట్స్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా కంప్లీట్గా అమరావతి గురించి డీటెయిల్ వీడియో చేయబోతున్నాను. సో ఆ వీడియోలో మీకు డీటెయిల్గా అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతున్నాయి, ఏ కంపెనీస్ రాబోతున్నాయి, ఎలాంటి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అలానే ఎలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అండ్ కొత్తగా వస్తున్నాయి అనేది కంప్లీట్గా చెప్పబోతున్నాను. అండ్ అలానే మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది కదా, విజయవాడ వెస్ట్ బైపాస్ అమరావతితో ఎలా కనెక్ట్ అవుతుందో కూడా అండ్ అలానే ఏ రోడ్ ఎలా కనెక్ట్ అవుతుందని కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. మరి దానికోసం మీరు వెయిట్ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. సో మీకు ఇప్పుడు నేనైతే కంప్లీట్గా ఇక్కడ ఉంది కదా విజయవాడ వెస్ట్ బైపాస్ అండ్ అలానే మన అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ ఉంది కదా, ఈ రెండు రోడ్లు మెర్జ్ అవుతున్నాయి. సో ఈ ఏరియా నేను చూపించబోతున్నాను. అండ్ అలానే మీకు కంప్లీట్గా చెప్పే కదా సీడ్ యాక్సిస్ రోడ్ గురించి. ఇంకొన్ని విషయాలు మనం విజువల్స్ చూస్తూ తెలుసుకుందాం. మరి వెళ్దాము విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే క్లియర్గా చూపించాను మన విజయవాడ వెస్ట్ బైపాస్ అండ్ అలానే అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అండ్ ఎక్కడ పెండింగ్ ఉంది అండ్ అలానే కంప్లీట్గా అక్కడ రోడ్ వర్క్ ఎలా అయిందనేది చూపించాను మ్యాప్ వ్యూలోని. సో ఇప్పుడు మీకైతే నేను అక్కడ జరుగుతున్న విజువల్స్ అనేది చూపించబోతున్నాను. అండ్ అలానే అక్కడ మనకి అమరావతి వెస్ట్ బైపాస్ తర్వాత మన సీడ్ యాక్సిస్ రోడ్ ఎలా కనెక్ట్ అవుతుందో చూపించబోతున్నాను. మీకైతే అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా చూపించబోతున్నాను. మరి చూద్దామా ఆ టెంపుల్ని, అలానే అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ని, విజయవాడ వెస్ట్ బైపాస్ని అండ్ అలాగే కృష్ణానదిపై జరుగుతున్న భారీ వంతు నిర్మాణాన్ని కూడా మీకు చూపించాను నిన్నటి వీడియోలో. ఆ వీడియో చూడాలని కూడా చూడండి. మరి ఇప్పుడు వెళ్దాం విజువల్స్ చూడడానికి అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్వి. లెట్స్ గో. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ముందు చూస్తున్నాం కదా, ఇదే మన అమరావతిలో ఉండే సీడ్ యాక్సిస్ రోడ్. మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మన వైజాగ్లో ఉండే బిఆర్టీఎస్ రోడ్లో ఉంటుంది. కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే 3 రోడ్లు ఉన్నాయి. మిడిల్లో ఒక రోడ్డు ఉంది, లెఫ్ట్లో ఒక రోడ్డు, రైట్లో ఒక రోడ్డు. అండ్ ఆ లెఫ్ట్లో మనం చూసుకున్నట్లయితే రీసెంట్గానే దాన్ని డెవలప్ చేశారు, అదే వాకింగ్ స్ట్రీట్. సో మనం చూసుకోవచ్చు, ఎవరైనా వాకింగ్ చేయాలనుకుంటే వాకింగ్ చేయొచ్చు అండ్ సైక్లింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ రోడ్ అయితే మిడిల్లో ఉంది, లెఫ్ట్లో రైట్లో సర్వీస్ రోడ్స్ అయితే ఉన్నాయి.
సో ఇలా వెహికల్స్ అయితే వెళ్తాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్కి కంప్లీట్గా అన్ని రోడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అమరావతిలోకి ఏ ప్లేస్లోకి వెళ్ళాలన్నా కూడా మనం ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ద్వారా వెళ్ళొచ్చు. సో మనకి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ విజయవాడ వెస్ట్ బైపాస్కి కనెక్ట్ అవుతుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ అలానే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా మీకు క్లియర్గా మ్యాప్లో చూపించాను. అండ్ ఈ రోడ్ని ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఇది ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారు, బట్ రీసెంట్గా కొన్ని కారణాల వల్ల ఇది ఆగింది. మళ్ళీ దీన్ని రీసెర్చ్ చేశారు. అండ్ అమరావతిలో కూడా డెవలప్మెంట్ జరుగుతున్నాయి కదా, సో ఈ రోడ్ని కూడా అలానే డెవలప్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ రోడ్డు కంప్లీట్ అయింది, కొన్ని చోట్ల కంప్లీట్ అవ్వలేదు. సో ఎక్కడ కంప్లీట్ అయింది, ఎక్కడ కంప్లీట్ అవ్వలేదు అనేది మీకు మ్యాప్ వ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ చూపించాను. అండ్ తొందరలోనే ఆ పెండింగ్ ఉన్న ప్లేసెస్లో ఎక్కడెక్కడ వర్క్ జరుగుతుంది, ఇంకా ఎక్కడెక్కడ వర్క్ జరగలేదు, జరగబోతున్న విషయాన్ని క్లియర్గా చెప్పబోతున్నాను అండ్ చూపించబోతున్నాను. మరి మీలో ఎంతమంది ఈ వీడియో కోసం అండ్ అమరావతి వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ముందు మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది ఒక రోడ్ అయితే అలా వస్తూ ఉంటుంది. అదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను దగ్గరికి వెళ్ళాక. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. ఇలా మనకి అలా ముందుకు వెళ్ళి కృష్ణానదిపై భారీ వంతెన నిర్మిస్తున్నారు కదా, మీకు నేను ఆల్రెడీ చూపించాను మన ప్రీవియస్ వీడియోలోని. ఆ వీడియో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. సో ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మన సీడ్ యాక్సెస్ రోడ్. అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఫ్యూచర్లో ఇంటర్చేంజ్ వస్తే అవకాశం అయితే ఉంది. సో అక్కడ ఇంటర్చేంజెస్ గురించి అండ్ ఈ రూట్లో మనకి ఎన్ని రూట్స్ అమరావతి కనెక్ట్ అవుతుంది అనేది తొందరలో నేను చెప్పబోతున్నాను. అమరావతి మొత్తం జోన్స్గా డివైడ్ అయి ఉంటుంది, కొన్ని జోన్స్లా ఉంటుందన్నమాట. ఆ జోన్స్ గురించి కంప్లీట్గా అమరావతి గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో మరి దానికోసం చిన్న రీసెర్చ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు ముందు కృష్ణానది కనిపిస్తుంది. అండ్ ఆ కింద మనం చూసుకున్నట్లయితే మనకి సీడ్ యాక్సెస్ రోడ్ ఇంకొక డైరెక్షన్లో కనిపిస్తుంది. మీరు వచ్చినప్పుడు ఒక డైరెక్షన్లో చూస్తారు అండ్ ఇప్పుడు ఇంకో డైరెక్షన్లో చూస్తున్నారు. అండ్ ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం చాలా ఫేమస్. ఈ ఆలయానికి చాలామంది వచ్చి వెళ్తూ ఉంటుంటారు. సో మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ ఆలయం గురించి మీకేం తెలుసో కూడా కామెంట్ చేయండి. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అదే కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన. ఆ వంతెన నిర్మాణాన్ని కూడా మీకు నేను ఆల్రెడీ చూపించాను అనుకుంటున్నాను. మరి మీరే చెప్పాలి ఆ వంతెన వీడియో ఎలా ఉందనేది. అలానే మనం ఈ ఆలయాన్ని చూసిన తర్వాత ఆ ఇంటర్చేంజ్ చూసి వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది కృష్ణానదిపై వంతెన, ఆ తర్వాత ఇక్కడ దేవాలయం. చూసారుగా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలామంది భక్తులు దర్శనానికి అయితే వస్తూ ఉంటుంటారు. సో నేను కూడా 2-3 సార్లు ఆలయానికి అయితే వెళ్ళాను. సో మరి మీలో ఎంతమంది ఆలయానికి వెళ్ళారు అండ్ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే మీరు చూస్తున్నారు కదా, ముందు మనకైతే సీడ్ యాక్సెస్ రోడ్ కనిపిస్తుంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో మనం జర్నీ చేయొచ్చు. అండ్ కంప్లీట్గా మీకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని కూడా చూపించబోతున్నాను. అండ్ అలాగే ఏ రోడ్స్ కనెక్ట్ అవుతుందో కూడా చెప్పబోతున్నా. ఈ విషయాలన్నీ కూడా తొందరగా మనం తెలుసుకుందాం. ఇంకా చూసారుగా టెంపుల్ని అయితే. సో టెంపుల్ అయితే ఎలా ఉంటుంది, కృష్ణానది ఒడ్డున చాలా బాగుంటుంది. అండ్ ఈ వంతెన పూర్తయిందంటే ఈ ఆలయానికి లేదా అమరావతికి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఈ ఆలయాన్ని దూరం నుంచి చూసి ఆ తర్వాత అక్కడ ఉన్న ఇంటర్చేంజ్ని అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ అలానే సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో తెలుసుకుని వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది. ఇలా సీడ్ యాక్సెస్ రోడ్ వెళ్తుంది అండ్ అక్కడైతే మనకి అమరావతి అండ్ అలానే విజయవాడ వెస్ట్ బైపాస్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో మీకు క్లియర్ కనిపిస్తుంది అక్కడ వర్క్ జరగడం. అండ్ అలానే విజయవాడ వెస్ట్ బైపాస్లో కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ప్యాకేజ్ 3లో వర్క్స్ కంప్లీట్ అయిపోయి కొన్ని చోట్ల పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ చూపించాను. అండ్ అలానే ప్యాకేజ్ 4లో మనకి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ అలానే మనం చూసుకోవచ్చు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగిందనేది ప్రీవియస్ వీడియోలోని. అండ్ తర్వాత లెఫ్ట్కి అలా ప్యాకేజ్ 4 వెళ్తుంది కదా, ప్యాకేజ్ 4లో కూడా ఒక 1 month బ్యాక్ వీడియో అయితే ఉంటుంది. మీరు చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇదే మన అమరావతిలో ముఖ్యమైన రోడ్డు. అండ్ ఈ రోడ్తోనే అన్ని రోడ్స్ కనెక్ట్ అవుతాయి. ఈ రోడ్ని ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అమరావతిలో ట్రాఫిక్ పెరిగిందంటే ఖచ్చితంగా ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తారు. సో మరి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చానుకుంటున్నాను. ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే మన అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా కన్స్ట్రక్ట్ అవ్వబోతుంది అండ్ ప్రస్తుతం అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా ఉంది అండ్ అలానే మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ ఈ రోడ్స్ రెండు ఎలా కనెక్ట్ అవుతున్నాయో క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను.
అండ్ అలానే మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేయండి, ఎందుకంటే నేను కూడా నేర్చుకుని మీకు చెప్తున్నాను. అమరావతి ఒక పెద్ద సబ్జెక్ట్, సో దాన్ని నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ నేర్చుకుని మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కరెక్ట్ చేయండి. అండ్ నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.